అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకంరావు గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అయ్యా. సార్, ఆపరేషన్ సింధూర్ దేశమంతా గర్వించింది. మనం 100 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఖతం చేసి వచ్చాం. అయితే ఆ 100 మంది ఉగ్రవాదులకు పాకిస్తాన్ జెండాలు కప్పి పాకిస్తాన్ అఫీషియల్గా వాళ్ళ అంత్యక్రియలు చేసింది. దాని మీద ప్రపంచవ్యాప్తంగా అనేక నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు అంటే యాస్థితిగా అది కొద్ది పెద్ద సంఘటన కావచ్చు, ఇది కొద్ది చిన్న సంఘటన కావచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా గంజాయి బ్యాచ్ ఎవరినైతే పోలీసులు వీళ్ళు నేరస్తులు, వీళ్ళు సమాజంలో విద్రోహంగా తయారయ్యారు, వీళ్ళు పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు, కేసులు పెట్టా కానీ మారట్లేదు, పోలీసుల మీదే దాడికి వస్తున్నారు అనే కారణం చేత ఏ నలుగురిలో అయితే పోలీసుని కొట్టారో అదే నలుగురి ముందు వాళ్ళని కొడితే వాళ్ళని ఇబ్బంది పెట్టారనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని పరామర్శించి వచ్చారు. అయితే ఈ గంజాయి బ్యాచ్కి పరామర్శించేందుకు పరామర్శ కోసం కనుక జగన్మోహన్ రెడ్డి గారు రాదలుచుకుంటే నన్ను కూడా పరామర్శించిందని చెప్పేసి ఆ చిరంజీవులు అనే కానిస్టేబుల్ భార్య దళిత మహిళంట, ఆమె అడుగుతుంది నన్ను పరామర్శించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. తర్వాత సత్యవర్ధన్ తల్లి, అదే వల్లభ వంశీ కిడ్నాప్ చేశాడు కదా దళితుడు సత్యవర్ధన్ కుర్రవాడు, వాళ్ళ తల్లి అడుగుతుంది నేను కూడా బాధితులని, నన్ను కూడా ఓదార్చండి, మీ తెనాలికి నా విజయవాడకి ఎంతో దూరం లేదు, నా దగ్గర కూడా వచ్చి ఓదార్చండి సార్ అని చెప్పేసి నన్ను అడుగుతూ ఉంది. తర్వాత సుబ్రహ్మణ్యం, ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్గా పనిచేశాడు, చంపబడి డోర్ డెలివరీ చేయబడ్డాడు, అతని భార్య సుబ్రహ్మణ్యం భార్య దళితుడే సుబ్రహ్మణ్యం కూడా, వాళ్ళ భార్య అడుగుతుంది నన్ను కూడా ఓదార్చని జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. తర్వాత డాక్టర్ సుధాకర్ కుటుంబం, తర్వాత కర్నూలు జిల్లాలో అజయ్ కలాం కుటుంబం, అరే ఆ కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంది అనుకోండి, వాళ్ళ బంధువులు, వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని అడుగుతున్నారు. వీళ్ళంతా దళితులు, మైనార్టీలు. పైగా ఇంకా బీసీల కాడికి వచ్చినప్పుడు ఈ గులకరాయి సతీష్ వాళ్ళ కుటుంబం అడుగుతుంది పోలీసు బాధితులు మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని చెప్పేసి. తర్వాత కోడికత్తి శ్రీనివాస్ కుటుంబం అడుగుతుంది మమ్మల్ని కూడా ఓదార్చండి సార్ అని చెప్పేసి. జత్వాని అడుగుతుంది నేను ఒక మహిళని, నన్ను పోలీసులు వేధించారు, ప్రైవేట్ గెస్ట్ హౌస్లో పెట్టి నన్ను నా కుటుంబాన్ని వేధించారు, నన్ను కూడా ఓదార్చండి సార్ అని అడుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ ఓదార్స్తారా? మీరు చెప్పిన వాళ్ళు ఎవరైనా ఒక మర్డర్ చేశారా? చేయలేదుగా. లేకపోతే భారీ కుంభకోణం ఏమైనా చేశారా? వాళ్ళు బాధితులు సార్. అయినా సరే ఇప్పుడు నిన్న పరామర్శించింది ఎవరిని పరామర్శించాడు? నిందితుల్ని. ఉన్నాడు ఒక్కళ్ళేడుగా వాళ్ళ కుటుంబాలు మాత్రమే పరామర్శించాడు. అవును, వాళ్ళని కూడా తీసుకొచ్చి ఆ చిన్నపిల్ల, ఆ అమ్మాయికి ఏం తెలుసు, ఆ అమ్మాయి ఎవరో తెలియదు, ఆ అమ్మాయి పేరేదో తెలియదు, తీసుకొచ్చి పలానా నేరస్తుడు చెల్లెలని చెప్పిన ప్రపంచానికి పరిచయం చేశాడు. అది న్యాయమా? అతను ఆ పిల్లని తీసుకొచ్చి అలా పరిచయం చేయటం. ఇక్కడ వాళ్ళు నేరస్తులు, పైపచ్చి ఏమన్నాడు, వయసులో ఉన్నవాడు తప్పులు చేస్తారంట, వయసులో ఉన్నవాడు గంజాయి సేవిస్తారంట, వయసులో ఉన్నవాళ్ళు మర్డర్లు చేస్తారంట, అయినా సరే అది పట్టించుకోకూడదంట. ఈ విధంగా మాట్లాడుతూ అతను మాజీ ముఖ్యమంత్రి అన్న విషయాన్ని మర్చిపోయి ప్రస్తుతం ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు, 11 మంది శాసనసభ్యులు, అతనితో పాటు ఇంకా 10 మంది శాసనసభ్యులు ఉన్నారు, 4 లోక్సభ సభ్యులు ఉన్నారు, ఇంకా 6 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ విధంగా ఇంతమందిని అతను ఉంటూ వాళ్ళ మనుషులు ఇంతమంది ఉన్నా కూడా ఇతను ఈరోజు 3 కరుడుగట్టిన నేరస్తులు, హంతకులు, ఈరోజు సంబంధించి ఒక కుర్రవాడిని ఇంతవరకు కూడా అతను ఎక్కడున్నాడో అతని ఆనవాళ్ళు కూడా తెలియదు, ముక్కలుగా నరికేసి వాళ్ళు ఎక్కడో పడేశారు ఈ 3. అలాంటి వాళ్ళని వచ్చి పరామర్శించడానికి ఏం మాట్లాడుతున్నాడు అసలు? అద్భుతమైన అతను పొరపాటున సుప్రీంకోర్టు న్యాయవాది కావాల్సింది కానీ ఎందుకో ఇక్కడ ఉన్నాడు. తెనాల్లో ఎందుకు తీసుకొచ్చి కొట్టారు మంగళగిరి వాళ్ళని అయితే అని చెప్పని మాట్లాడుతున్నాడు. మరి అతను మంగళగిరి పోలేదు, తెనాలి. అదే చెప్పబోతున్నాను నేను. అడగటం అయితే అడిగాడు, నువ్వు మంగళగిరి ఎందుకు వెళ్ళలేదు? నిజంగా వాళ్ళు ఉండేది మంగళగిరి అయి ఉంటే పరామర్శకి మంగళగిరి వెళ్ళాలి, ఎందుకని వెళ్ళలేదు? ఇప్పుడు ఇక్కడ జరిగిందేంటి, వాళ్ళని పోలీసులు అందుట్లో వాళ్ళే ఇది జరిగిందని వీడియో బయటికి విడుదల చేశారు. వాళ్ళ మనిషిని కొడుతుంటే అతని మీద గతంలో ఇందుట్లో ఒక అతను ఇబ్బందుల్లో ఉంటే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆసుపత్రిలో చేర్పించేసి వైద్య సహాయం అందజేసి కుటుంబ సభ్యులకు తెలిపినటువంటి వ్యక్తి చిరంజీవి. ఓకే. రెండవది దళిత మహిళను చేసుకున్నాడు, అతను బీసీ అయి ఉండి ఆదర్శంగా చూసుకుంటున్నాడు, భార్యని అనురాగంగా చూసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి మీద దాడి అది ఒక హైతానగర్లో సంబంధించి వీళ్ళ గురించి కథలుగా చెప్పుకుంటా ఉన్నారు. మరి అక్కడికి వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటే ఏ విధంగా మాట్లాడాలో అతను ఏ విధంగా చూసుకోవాలి. ఒకటి మాత్రం కార్తీక్ గారు పదే నేను చెబుతున్నాను మీ దగ్గర, ఇప్పుడు కూడా మళ్ళీ చెబుతున్నాను, అతను అలానే ఉండాలి,
అలానే మాట్లాడాలి, అలాంటి పరామర్శలే చెయ్యాలి. అదేం సార్ మీరు ఎందుకంటే కొంతమంది మారారు అనే అభిప్రాయం కనుక ప్రజలు కలిగి ఎక్కడో ఇంకో రేపు పొద్దున 11 నుంచి 20కి ఇచ్చినా కూడా ప్రమాదమే. కాబట్టి ఇప్పుడు 1కే పరిమితం చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఆ 1 కూడా కూటమి వాళ్ళు కనుక గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ 1 కూడా రాదు. అంటే కాదు సార్, ఆయనకి ఎవరైనా తప్పుడు సలహాలు ఇస్తున్నారా, ఆయన తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఇప్పుడు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరైనవి అయితే వాళ్ళకి తెలుసు తప్పుడు నిర్ణయాలని, కానీ ప్రజల్లో చర్చ జరగాలి. మీరు గమనించుకుని వాళ్ళు తక్కువగా అంచనా వేస్తున్నారు. మీరు మంచి చేస్తే చెప్పుకోరు కదా, ఇలాంటివి అయితే ఎక్కువ మాట్లాడుకుంటారు కదా. 3-4 రోజులు ఇది చర్చలో ఉంటుంది కదా, దీని గురించి మాట్లాడుకుంటారు కదా. ఈలోపు తెలుగుదేశం పార్టీ ఈ సంవత్సరంలో చేసిన పనుల గురించి చెప్పుకుంటే వాళ్ళు తట్టుకోలేరు కదా. ఓకే ఓకే, అంటే డిబేట్ మొత్తం తన చుట్టూ నడవాలి తప్ప కూటమి ప్రభుత్వం చేసే మంచి పనులు కానీ అభివృద్ధి పనుల గురించి కానీ ప్రజలు చర్చించుకోకూడదు. మంచి అయినా చెడైనా తన గురించే మాట్లాడుకోవాలా. రాజకీయ ఇప్పుడు మద్యం కుంభకోణం సంబంధించి ఒక్కొక్క అంశాలు బయటకు వస్తున్నాయి కదా. చివరంకం ఆయన దగ్గరకు వచ్చి అయిపోతుంది కదా. కాబట్టి దీని గురించి పక్కకి ఎలా మళ్లించాలి? ఇది ఇలాంటి అంశం తెలివిగా చేస్తున్నారు వాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళు అనుకోవద్దు మీరు, ఏమీ తెలియని అమాయకులు అయితే అనుకోవద్దు. అన్ని విషయాలు తెలుసు. సుప్రీం న్యాయస్థానాన్ని, సిబిఐని, ఈడీనే ముప్పతిప్పలు పెట్టిన వాళ్ళు తెలియదని మీరు ఎట్లా అనుకుంటారు? అంటే కాదు సార్, ఈ మొత్తం విషయంలో సరే తన గురించే మాట్లాడుకోవాలనేది ఓకే, కానీ తను నెగిటివ్ అవుతున్నాడుగా అని మీరు అనుకుంటున్నారు. ఈ గంజాయి బ్యాచ్ ఇప్పుడు గంజాయిని విస్తృతంగా నిన్న వాళ్ళ ఒక లోక్సభ సభ్యుడు యొక్క గన్మ్యాన్కు సంబంధించి ఉదంతం కూడా హైదరాబాద్లో ఏదో గంజాయికి సంబంధించిన దాంట్లో బయటకు వచ్చింది కదా. మరి వాళ్ళు ఇట్లా ఇప్పుడు 11,000 ఎకరాలకి వాళ్ళు గంజాయి సాగు చేశారు కదా వాళ్ళ ప్రభుత్వం ఉండగా. అవన్నీ ఇంకా చాలామంది వాళ్ళ నాయకుల దగ్గర ఉంది కదా. దాన్ని కూడా పిల్లలకి ఇట్లా రెచ్చగొట్టేసి వీళ్ళందరినీ కేసుల్లో ఇరికిచ్చేసి గొడవలు అయిపోయి న్యాయస్థానాల చుట్టూ తిప్పి వాళ్ళ కన్నా శిక్షలు ఇస్తే వాళ్ళ పార్టీలోనే పడి ఉంటారు కదా. ఏ పార్టీ చేర్చుకోరు కదా. అంటే వాళ్ళు స్ట్రెంతన్ అవుతున్నారా లేదా ఆలోచించండి. ఇప్పుడు గతంలో మంచి పనులు చేయలేదు, పరిశ్రమలు తీసుకురాలేదు, వాళ్ళు పరిశ్రమలు తీసుకొస్తున్నారు, ఉద్యోగ కల్పన చేస్తున్నారు, రహదారులు బాగు చేశారు, నీటి రంగ ప్రాజెక్టులని మొదలు పెడుతున్నారు, పోలవరం పూర్తి చేస్తున్నారు, అమరావతిని పూర్తి చేయబోతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. ఏం చెప్పుకుంటాడు రేపు పొద్దున వచ్చి? పింఛన్ వచ్చేదానికి 4,000 ఇస్తున్నారు 1వ తారీఖు నుంచి 2వ తారీఖు లోపు. అదేంది సూపర్ 6 అమలు చేయలేదు, ప్రజలకు వెన్నుపోటు పొడిచారని అవి కూడా 2 రేపు మొదలు పెడతారు. 2 మళ్ళీ ఇవ్వబోతున్నారు కదా. తల్లికి వందనం, అలాగే రైతులకు సంబంధించి మీరే ఇచ్చే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఇవ్వని చెప్తున్నాడు. సరే సమయం ఉంది, అదే ప్రజలు అందుకే ఇప్పుడు అది అంటానికి లేదు. వీళ్ళు ప్రకటించారు కదా, అడుగుతారు కదా జనం, ప్రకటించారు కదండి, ఆ సమయం కూడా మీరు ఇవ్వరా అని చెప్పని. సార్ ఇంకొక డౌట్ నాకు, సరే జూన్ 12వ తారీఖు వెన్నుపోటు దినోత్సవం చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజు, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు, అంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి అధికారాన్ని చేపట్టిన రోజు. ఆ రోజు చేస్తే ప్రభుత్వాన్ని విమర్శించినట్టు, పాలకులను విమర్శించినట్టు. ఇవాళ 4వ తారీఖు చేయటం అంటే ఇవాళ ప్రజలు కదా తీర్పిచ్చింది, ప్రజలు రిజల్ట్ ఇచ్చారు కదా, అంటే ప్రజలను తప్పుపడుతున్నాడా ఇతను? నిస్సందేహంగా అనుమానం ఏముంది? ప్రజలనే కదా అతను తప్పుపడుతుంది, ప్రజలనే వెనుబడి పడుస్తున్నాడు అతను. ఇప్పుడు దానివల్ల ఇందాక నేను చెప్పినట్టు అతను ఇదే పదే అతనుకున్న స్ట్రాటజీ ఏదైనా కావచ్చు, అతనికి ఇచ్చే వ్యూహాలకు సంబంధించి వ్యూహకర్తలు ఏమైనా ఇవ్వచ్చు, ఈ విధంగా ముందుకెళ్తా ఉన్నాడు అనుకోండి, నిస్సందేహంగా ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరిగిద్దని అయితే మాత్రం నేను నిస్సందేహంగా భావించగలను. ఆంధ్ర రాష్ట్రానికి మేలే జరుగుతుంది. అతను అలానే ఉండాలి, అతను అదుపులో తీసుకోకూడదు. అతను రోజు వారానికి ఒకసారి బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్కి రావాలి. వారానికి ఒకసారి ఎందుకన్నారంటే వీళ్ళు వారానికి ఒకళ్ళు అదుపులో తీసుకుపోతున్నారు. సరే ఒక కామెంట్ మీద చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి మీద 24 కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారిని కూడా ఇలా రోడ్డు మీద కొడతారా అని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్య. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అతను 5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి మీద అలాంటి అభియోగాలు మోపాడు. గతంలో వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి మైసూరారెడ్డి గారు, అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు, వాళ్ళకు సంబంధించిన వాళ్ళందరూ పదే ఆయన మీద అభియోగాలు మోపి న్యాయస్థానంలో నిరూపించుకోలేక వాళ్ళకై వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకున్నారు. దానికి సంబంధించింది బాబ్లీ కేసు సంబంధించింది ఒకటి, లక్ష్మీపార్వతి చేసిన ఒక కేసు ఉంటే అది కూడా వెనక్కి తీసుకోవడం కూడా జరిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈయన పెట్టిన కేసులు అందుట్లో ఒకటి కూడా నిరూపితం చేయలేకపోయాడు కదా. అంటే నీ ప్రభుత్వంలో నువ్వు పెట్టినవి ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని మాఫీ చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కదా. విచారణకు సంబంధించి ఆయన సహకరిస్తానే ఉన్నాడు కదా. ఈరోజు అతని మీద చెప్తున్నాడు నీదేంటి, నీ బ్రతుకేంటి అని చెప్పని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు పెట్టిన కేసులు అవి. తంబళ్ళిపల్లిలో ఆయన మైకు పట్టుకొని సమన్వయం పాటించండి అంటే చంపండి అని చెప్పని ఆయన రెచ్చగొట్టాడని చెప్పని ఆయన మీద హత్యానేరం మోపారు. ఇంకోటి ఈరోజు కూడా 168 మంది మీద
ఒకే రోజు రౌడీ షీట్ తెలిసిన చరిత్ర ఎక్కడన్నా ఉందా ఒక నియోజకవర్గానికి సంబంధించి? 400 మంది పై చిల్లుకు మీద అభియోగాలు మోపింది ఉందా? ఒకే వ్యక్తి మీద 7 అభియోగాలు మోపారు చల్లా బాబు మీద ఒకే రోజు ఒకే సంఘటన మీద. న్యాయస్థానం కొట్టేసింది కదా. అంటే వాళ్ళు చేసిన అరాచకాలు ఏంటో ఒక్కోటి ప్రజలందరికీ తెలుసు. ఆయన ప్రాజెక్టు సందర్శిద్దామని వెళ్తే కేసు పెట్టారు, ప్రజల గురించి మాట్లాడుకుందామంటే కేసు పెట్టారు. ఆయా గౌతమ్ సవాంగ్ ఉండగా అమరావతి సందర్శిద్దామని వెళ్తే ఆయన మీద చెప్పులు రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ అని మాట్లాడాడు ఒక డీజీపీ. అంటే వాళ్ళు ఎలా చేశారో అర్థమైపోతా ఉంది కదా. కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని ఏ విధంగా ఉపయోగించుకున్నాడు, ఈరోజు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు. నిజంగా మీరు ఆ రోజు చేసిన దానికి పశ్చాత్తాపం కనుక మీరు పొందితే, రాజకీయ నాయకుల గురించి మేము ఆలోచించాం, ప్రజల గురించి ఆలోచిస్తాం, మాకు కాకి ధర్మాన్ని పాటిస్తామని కనుక మీరు కనుక భావిస్తే, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ సంఘాల వాళ్ళు దీని గురించి మాట్లాడండి. నిన్న దళిత సంఘాలు బయటకు వచ్చినాయి కదా. అవును, మీరు అడిగిన వాళ్ళందరికీ సమాధానం చెప్పని దళిత సంఘాలు బయటకు వచ్చినాయి కదా. దళిత పౌర మహిళా సంఘాలన్నీ అందరూ బయటకు వచ్చినాయి కదా. ఇప్పుడు పోలీసుల సంఘాలు కూడా బయటకు రావాలా? పదే బట్టలు తీస్తానంటున్నాడు. మొన్న పోలీసు సంఘాలు కూడా మాట్లాడే సార్, బట్టలు తీస్తా అన్నప్పుడు పోలీసుల్లో మహిళలు కూడా ఉంటాం సార్, మీరు అలాంటి వ్యాఖ్యలు చేస్తే మాటలకే పరిమితం అయితే ఎలా? చర్యలు తీసుకోవాలి కదా, మీ చేతుల్లోనే ఉంది కదా. చర్యలు తీసుకుంటే మళ్ళీ కావాలని చేస్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నాడు కదా. అవును, అభియోగాలు మోపాలా, విచారణకు పిలవాలి కదా. మీరు తీసుకెళ్ళి అర్ధరాత్రి పూట వెళ్ళి అదుపులో తీసుకొని రఘురామకృష్ణరాజు గారు లాగా కొట్టమని చెప్పట్లేదుగా. ఇలా చూసారు వాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం నడుస్తుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి పెద్ద ఎత్తున గోడ చేస్తున్నారు. ఇప్పుడు మీరు బులుగు పుస్తకంలో రాస్తున్నామని చెప్పారు కదా, రాయమని చెప్పారు కదా అందరికీ. దాన్ని ఏమంటారు అంటే, వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, తప్పు చేసిన అధికారుల్ని, తప్పు చేసిన రాజకీయ నాయకుల్ని ఈ ఎర్ర పుస్తకంలో రాసి పెడుతున్నాను, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టం, న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు, చట్ట ప్రకారం పోతాం అనేది, చట్ట ప్రకారం పోతున్నారు. నువ్వు నీ లోక్సభ సభ్యుడిని ఆయన కాళ్ళు ఈరోజు ఆ రోజు స్పష్టంగా చూపించారు, న్యాయస్థానం గుర్తించింది. నీవు అధికారం అడ్డం పెట్టుకొని గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో నువ్వు తప్పుడు రిపోర్ట్ ఇప్పించినా కూడా దాన్ని సికింద్రాబాదు సైనిక వైద్యశాలలో చూపించేసి నువ్వు ఇచ్చింది తప్పు అని చెప్పి ఆయన రక్షించారు రఘురామకృష్ణరాజు గారిని. అదే రోజు ఆయన పుట్టినరోజు నాడు ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు పరామర్శలు రఘురామకృష్ణరాజుని కూడా పరామర్శించారా ఏంది? ఆయన ఈయన దగ్గర కూడా రానీయుడు, ఈయన దగ్గర కూడా రానీయుడు. రఘురామకృష్ణరాజు గారి గురించి చాలా తక్కువగా అనుకున్నాడు ఆయన. ఆయన ఏంటో చూపించాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఎంత పోరాటం చేశారో ఆయన ఒక్కడే అంత పోరాటం చేశాడు. ఆయనే కదా వైసీపీ వ్యతిరేకతని చాటి ప్రతిరోజు రచ్చబండ పెట్టి ప్రజల్ని మర్చిపోనీయకుండా చేసి ఏం తప్పులు చేస్తున్నాడో తప్పులన్నీ ప్రజలకు తెలియజేసి ఎండగట్టాడు.